హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించినటువంటి అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 10 యూనిట్ 10 అర్థగణాంక శాస్త్రానికి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. కేవలం టెట్ డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి వృక్షశాస్త్రం మరియు జంతుశాస్త్రం, బాటనీ మరియు జువాలజీలకు సంబంధించిన మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం, ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లకు సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోదండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 10 అర్థగణాంక శాస్త్రానికి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. శ్రేణుల యొక్క పంపిణీని తెలియజేసేది ఏది? శ్రేణుల యొక్క పంపిణీని తెలియజేసేది విస్తరణన, వివరణన, సగట ఏది కాదు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. శ్రేణుల యొక్క పంపిణీని తెలియజేసేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, విస్తరణ అంటారు. రెండవ ప్రశ్న చూస్తే సగటు చుట్టూ సంఖ్యా విలువలు ఏ స్థాయిలో వ్యాపించబడి ఉంటాయో దానిని దత్తాంశ విస్తరణ అని కూడా అంటారు అని చెప్పి ఎవరు అభిప్రాయపడ్డారు? బ్రూక్ మరియు డిక్కా, బౌలేనా, అగస్టీనా ఎవరూ కాదు. సగటు చుట్టూ సంఖ్యా విలువలు ఏ స్థాయిలో వ్యాపించబడి ఉంటాయో దానిని దత్తాంశ విస్తరణ అని అంటారని ఎవరు అభిప్రాయపడ్డారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బ్రూక్ మరియు డిక్లు. మూడో ప్రశ్న చూస్తూ ఉన్నాం. విస్తరణ యొక్క లక్షణాలు తెలపండి. ఆప్షన్ ఏ, విస్తరణ మానం సూక్ష్మంగా గణించడానికి వీలుగా ఉండవలెను. ఆప్షన్ బి, విస్తరణ మానం నిర్దిష్టంగా నిర్వచించబడి ఉండాలి. ఆప్షన్ సి, విస్తరణ మానం శ్రేణి పంపిణీలో ప్రతి అంశంపై ఆధారపడినదై ఉండాలి. ఆప్షన్ డి, బీజీయ ప్రస్తావనకు తగినదిగా ఉండాలి. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. నాలుగో ప్రశ్న చూస్తే విస్తరణ యొక్క ప్రాముఖ్యతను తెలిపే అంశాలు తెలపండి. ఆప్షన్ ఏ, సగటు విశ్వసనీయతను నిర్ధారించవచ్చు. ఆప్షన్ బి, విస్తరణ స్వభావాన్ని, కారణాలను విశ్లేషించడం. ఆప్షన్ సి, అధ్యయనం చేసిన చరరాశులలో గల విచరణత్వాన్ని అదుపులో, నియంత్రణలో చేయడంలో తోడ్పడడం. ఆప్షన్ డి, ఇతర గణాంక మానాలను కొలవడానికి కొలబద్దగా సహకరించడం. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. ఐదో ప్రశ్న చూస్తే దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అంకెలను తెలియజేసేది ఏది? అంక మధ్యమమా, మధ్యగతమా, బహుళకమా, పైవన్నీనా? దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించే అంకెలను తెలియజేసేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఆరో ప్రశ్న చూస్తే కేంద్ర స్థానపు కొలతలు తెలపండి. అంక మధ్యమం, మధ్యగతం, బాహుళకం, పైవన్నీ. కేంద్ర స్థానపు కొలతలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి.
7వ ప్రశ్న చూస్తే విస్తరణ మానాలను ఏ పద్ధతుల ద్వారా కొలవవచ్చు? వ్యాప్తి, చతుర్థాంశపు విచలనం, మధ్యమ లేదా సగటు విచలనం, ప్రామాణిక విచలనం, లారెంజ్ వక్రరేఖ, పైవన్నీ. విస్తరణ మానాలను ఏ పద్ధతుల ద్వారా కొలవవచ్చు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్, పైవన్నీ అండి. 8వ ప్రశ్న చూస్తే ఏ పద్ధతి విస్తరణను అధ్యయనం చేయడంలో సులభమైనది? ఏ పద్ధతి విస్తరణను అధ్యయనం చేయడంలో సులభమైనది? వ్యాప్తి, చతుర్థాంశపు విచలనం, సగటు విచలనం, ప్రామాణిక విచలనం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, వ్యాప్తి. 9వ ప్రశ్న చూస్తే ఎవరి అభిప్రాయం ప్రకారంగా అత్యల్ప విలువల తేడాను వ్యాప్తిగా వివరించారు? కెండాల్, బ్రూక్స్ మరియు డిక్, బౌలే, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కెండాల్ ప్రకారంగా. కెండాల్ గారి అభిప్రాయం అది. 10వ ప్రశ్న వస్తే వ్యాప్తి యొక్క సూత్రం ఇది R = L - S. అయితే వివరించండి దీనిని. R అంటే వ్యాప్తి, L అంటే అత్యధిక విలువ, S అంటే అత్యల్ప విలువ. ఆప్షన్ డి, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ అండి. 11వ ప్రశ్న వస్తే ఇచ్చిన పౌనఃపున్యం విభజన ఎగువ దిగువ చతుర్థాంశాల సగటు పరమ వ్యత్యాసాన్ని ఏమని అంటారు? వ్యాప్త్య, మధ్యమ విచలనమా, చతుర్థాంశ విచలనమా, ఏది కాదు. ఇచ్చిన పౌనఃపున్యం విభజన ఎగువ దిగువ చతుర్థాంశాల సగటు పరమ వ్యత్యాసాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, చతుర్థాంశ విచలనం. 12వ ప్రశ్న వస్తే చతుర్థాంశ విచలన సూత్రం QD = Q3 - Q1/2. దీన్ని వివరించండి. QD అంటే చతుర్థాంశ విచలనం అండి. Q3 అంటే ఎగువ చతుర్థాంశం, Q1 వచ్చేసి దిగువ చతుర్థాంశం, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్నీ. 13వ ప్రశ్న చూస్తే ఇచ్చినటువంటి పౌనఃపున్యం విభజనం ఎగువ దిగువ చతుర్థాంశాల సగటు పరమ వ్యత్యాసాన్ని ఏమంటారు? చతుర్థాంశ విచలనమా, వ్యాప్త్య, మధ్యమ విచలనమా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, చతుర్థాంశ విచలనం అంటారు. 14వ ప్రశ్న చూస్తే విచలనం గుర్తులను విస్మరిస్తూ అంకమధ్యమం నుంచి కానీ మధ్యగతం నుంచి కానీ అంశాల సగటు మొత్తాన్ని ఏమంటారు? చతుర్థాంశ విచలనమా, సగటు విచలనమా, మధ్యమ విచలనమా? ఆప్షన్ డి, బి, సీనా. విచలనం గుర్తులను విస్మరిస్తూ అంకమధ్యమం నుంచి కానీ మధ్యగతం నుంచి కానీ అంశాల సగటు మొత్తాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, బి, సి, సగటు విచలనం లేదా మధ్యమ విచలనం అంటారు దాన్ని. 15వ ప్రశ్న చూస్తే విచలనం గుర్తులను విస్మరిస్తూ అంకమధ్యమం నుంచి కానీ మధ్యగతం నుంచి కానీ అంశాల సగటు మొత్తాన్ని సగటు విచలనం లేదా మధ్యమ విచలనం అని అంటారు. దీన్ని వివరించిన వారు ఎవరు? జేబీ వాట్సనా, క్లార్కా, బౌలేనా, ఎవరు కాదా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, క్లార్క్. 16వ ప్రశ్న చూస్తే మధ్యమ విచలన సూత్రం MD = σFD/N వివరించండి. MDలో మధ్యమ విచలనం ఉంటుంది. F వచ్చేసి పౌనఃపున్యం, N వచ్చేసి అంశాల సంఖ్య, D వచ్చేసి మాడ్యులస్, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 17వ ప్రశ్న చూస్తే విస్తరణ కొలమానాలలో ముఖ్యమైనది. దీనిని 1893వ సంవత్సరంలో కార్ల్ పియర్సన్ అభివృద్ధిపరిచాడు. గుర్తుపెట్టుకోవాలి. 1893వ సంవత్సరంలో కార్ల్ పియర్సన్ అభివృద్ధిపరిచినది ఏది? లేదా విస్తరణ కొలమానాలలో ముఖ్యమైనది ఏది? మధ్యమ విచలనమా, ప్రామాణిక విచలనం, లారెంజ్ వక్రరేఖ, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ప్రామాణిక విచలనం అంటారు. 18వ ప్రశ్న వస్తే దీనిని విచలనాల వర్గముల సగటు యొక్క వర్గమూలం అనవచ్చు. అలాగే విచలనాలను అంకమధ్యమం నుంచి తీసుకొనవలసి ఉంటుంది. ఈ కొలమానం పేరేమిటి? మధ్యమ విచలనమా, ప్రామాణిక విచలనమా, లారెంజ్ వక్రరేఖన, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ప్రామాణిక విచలనం అంటారు. 19వ ప్రశ్న చూస్తే ప్రామాణిక విచలన సూత్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అవుతుందండి దాని సూత్రం. 20వ ప్రశ్న చూస్తే విస్తరణ రేఖా పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ప్రామాణిక విచలనమా, మధ్యమ విచలనమా, లారెంజ్ వక్రరేఖన, ఏది కాదు. విస్తరణ రేఖా పద్ధతిలో అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, లారెంజ్ వక్రరేఖ అంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి.
21వ ప్రశ్న చూస్తే ఈ పద్ధతిని ఆర్థిక అసమానతలను కొలవడానికి, లాభాల పంపిణీ తెలుసుకోవడానికి, వేతనాల పంపిణీ మొదలగు అంశాలన్నింటినీ అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. ప్రామాణిక విచలనమా, మధ్యమ విచలనమా, లారెంజ్ వక్రరేఖనా, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, లారెంజ్ వక్రరేఖ. 22వ ప్రశ్న చూస్తే విచలనం గుర్తులను విస్మరిస్తూ అంకమధ్యమం నుంచి కానీ, మధ్యగతం నుంచి కానీ, బాహుళకం నుంచి కానీ విభజనలో వ్యాపించిన అంశాల సగటు మొత్తాన్ని ఏమంటారు? మధ్యమ విచలనం, సగటు విచలనం. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 23వ ప్రశ్న వస్తే లారెంజ్ వక్రరేఖ నిర్మాణాలకు ఏ నియమాలు పాటించాలి? ఆప్షన్ ఏ దత్తాంశంలోని చలనరాశుల విలువలను, వాటి పౌనఃపున్యాలను సంచితం చేయాలి. ఆప్షన్ బి సంచితం చేసిన ఈ రెండు విలువలకు శాతాలను వేరువేరుగా లెక్కించాలి. ఆప్షన్ సి ఎక్స్ అక్షంపై సంచితం చేసిన పౌనఃపున్యాల సంచిత శాతాలను, వై అక్షంపై సంచితం చేసిన చలనరాశుల శాతాలను చూపాలి. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 24వ ప్రశ్న చూస్తే ఒక చలరాశిలో వచ్చినటువంటి మార్పులు వేరొక చలరాశిలో ఎలాంటి మార్పులను ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఉపయోగపడేది. సహసంబంధమా, గణాంక పద్ధతి, సంబంధ స్థాయి, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సహసంబంధం అంటారు. 25వ ప్రశ్న చూస్తే సహసంబంధం ప్రాముఖ్యతను తెలపండి. ఆప్షన్ ఏ 2 లేదా అంతకంటే ఎక్కువ సంబంధిత అంశాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ఆప్షన్ బి వ్యాపార ఆర్థిక రంగాలకు సంబంధించిన సహసంబంధం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆప్షన్ సి ఒక చలనరాశి విలువ ఆధారంగా వేరొక చలనరాశి విలువను అంచనా వేయవచ్చు. సహసంబంధం ద్వారా ప్రతిశయన దోషాలను కూడా కొలవవచ్చు. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. 26వ ప్రశ్న చూస్తే ఏ సంవత్సరంలో మొదటిసారిగా సూచీ సంఖ్యలను ఉపయోగించారు? క్రీస్తు శకం 1764, 1730, 1750, ఏది కాదు. ఏ సంవత్సరంలో మొదటిసారిగా సూచీ సంఖ్యలను ఉపయోగించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1764లో. 27వ ప్రశ్న చూస్తే సూచీ సంఖ్యల ఉపయోగాలు తెలపండి. ధరలలో మార్పులు అధ్యయనం చేయడం కోసం. ఆప్షన్ బి దేశంలోని ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడం కోసం. ఆప్షన్ సి ఉత్పత్తి కార్యకలాపాలను గురించిన అంచనా కోసం. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 28వ ప్రశ్న చూస్తే పరస్పర సంబంధం కలిగి ఉన్న చలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగపడేటువంటి సాధనాలే సూచీ సంఖ్యలు అని వివరించిన వారు ఎవరు? క్రోటన్ మరియు కౌటనా, బ్రౌన్ అండ్ బ్రౌనా, బౌలేనా, ఎవరూ కాదు. పరస్పర సంబంధం కలిగి ఉన్న చలరాశుల సముదాయ పరిమాణంలోని వ్యత్యాసాలను కొలవడానికి ఉపయోగపడే సాధనాలే సూచీ సంఖ్యలు అని వివరించిన వారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రోటన్ మరియు కౌటన్. 29వ ప్రశ్న వస్తే ఆర్థిక వ్యాపార రంగాలలో ఉపయోగించే సూచీ సంఖ్యలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? అవి ఏవి? 4 రకాలుగా వర్గీకరించాడండి. 1 ధరల సూచీ సంఖ్యలు, 2 పరిమాణ సూచీ సంఖ్యలు, 3 విలువ సూచీ సంఖ్యలు, 4 ప్రత్యేక అవసర సూచీ సంఖ్యలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ. 30వ ప్రశ్న చూస్తే ఏ సంవత్సరంలో చార్లెస్ ఎడ్వర్డ్ స్పియర్మన్ కోటి సహసంబంధ గుణకాన్ని ప్రతిపాదించాడు? 1904, 1903, 1859, ఏది కాదు. ఏ సంవత్సరంలో చార్లెస్ ఎడ్వర్డ్ స్పియర్మన్ కోటి సహసంబంధ గుణకాన్ని ప్రతిపాదించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1904 సంవత్సరంలో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ద్వితీయ సంవత్సరం అర్థశాస్త్రం ఎకనామిక్స్కు సంబంధించిన యూనిట్ 10 అర్థగణాంక శాస్త్రానికి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.